హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే శ్రీరామనవమి కదా. ముందుగా అయితే పండగ శుభాకాంక్షలు అందరికీ. నేనైతే ఈరోజు మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నా. ప్రతి పండగకి ఇదైతే మా ఇంట్లో స్పెషల్గా చేస్తాం మేము, మామిడికాయ పులిహోర. దానికైతే నేను రైస్ ఉడకబెట్టేస్తున్నా. ఇప్పుడు పొడి పొడిగా ఉండాలి. 2 గ్లాసెస్ అట్లా చిన్న కప్పుతో తీసుకొని పెట్టేసుకున్నా. మామిడికాయ ఫ్రెష్గా కడిగేసుకొని ఇలా తురిమేసుకోవాలి సన్నగా. ఇప్పుడు రైస్ కూడా ఉడికేసింది. దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి, పొడి పొడిగా ఉండడానికి. ఆయిల్ వేసేసుకొని మిక్సీ కలపాలి గంటెతోటి. ఇలా చేస్తే రైస్ కూడా పొడి పొడిగా ఉంటుంది. ఇంకా నేనైతే ఇలా తురిమేసుకున్నా కదా మామిడికాయని. ఇంక ఇప్పుడు రైస్ మొత్తం చల్లారాలి. రైస్ పూర్తిగా చల్లారనివ్వాలి. దానిలో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకి ఎంత పడుతుందో తెలుస్తుంది కదా. మొత్తం మిక్స్ చేసేయాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికైతే పక్కన పచ్చి మామిడికాయ తురుము, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, మిరియాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, ఎండుమిర్చి 5-6, కరివేపాకు. ఇంక ఇవన్నీ అయితే నేను తీసేసుకుంటా పోపులో వేయడానికి. నేనైతే ఇలానే చేస్తా. ఇంకా పోపు కోసం అయితే తగినంత ఆయిల్ పోసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇవి వేసేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసుకున్నా నేను. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు మంచిగా చక్కగా కడిగేసుకొని పోపులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి మనకి ఎంత కారం సరిపోతుందో తెలుస్తుంది. 5-6 వేసుకున్నా నేనైతే, మాకు సరిపోతుంది. కొద్దిగా 2-3గా ఎక్స్ట్రా కావాలంటే తీసేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త వేగాక పల్లీలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, కొంచెం వేగనివ్వాలి మంచిగా పల్లీలు కూడా. ఇప్పుడు మిరియాలు వేసేసుకున్నా. ఇదంతా స్టవ్ సిమ్లో పెట్టేసుకునే చేసేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయ కచ్చపచ్చగా దంచేసుకొని వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు. ఇదంతా మంచిగా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేయాలి. తగినంత పసుపు వేసేసుకున్నా. లాస్ట్లో మామిడికాయ తురుము పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. చక్కగా వేంపేయాలి దీన్ని. ఇలా ఎందుకు వేంపాలంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకు ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. మంచిగా వేయించుకోవాలి మామిడికాయ తురుము వేశాక పోపు. కొంచెం చాలాసేపు స్టవ్ సిమ్లో పెట్టి వేగనివ్వాలి. ఇప్పుడు రైస్లో కలిపేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ పడుతుందో తెలుసుకొని అందులో రైస్లో వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. పులుపు ఎంత తింటామో అంత వేసేసుకోవాలి. అది మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడంటే అప్పుడు తినాలనిపిస్తే ఇలా రైస్లో కలిపేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ప్రతి శ్రీరామనవమికి మా ఇంట్లో ఇదే ఉంటుంది. పులిహోర అంటే చాలా ఇష్టం కదా. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్.